పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇవాళ ముచ్చట వచ్చేసి ఏంటంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు దాదాపు దగ్గర పడ్డాయి, ఎలక్షన్ టైం కూడా దగ్గర పడుతుంది. ఇటు పబ్లిక్ అటు రాజకీయ నాయకులు చాలా గమ్మత్తు అట్లనే ఆలోచనలు కూడా ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఎలక్షన్లు వేరు, ఇప్పుడు ఎలక్షన్లు వేరు. ఎందుకంటే ఒకప్పుడు ఎలక్షన్లలో ప్రజలకు కానీ లేకపోతే ఇటు చూసుకుంటే రాజకీయ నాయకులు కానీ ఓ మంచి క్లారిటీ ఉండేది అన్నట్టు. ఏంటంటే ఎన్నికలుగా ఏదైతే ఓట్లు వేయడం గెలుచుడు ఇదంతా పక్కన పెడితే ముందే తెలిసేది ఎవరు గెలుస్తారు ఏం కథ. కానీ ఇప్పుడు అట్లా లేదు. అందులో మళ్ళీ ఈ లోక్సభ ఎన్నికలలో అసలు అంతకుమించి అసలే లేదు. ఎందుకంటే అర్థమైతే లేదు ఎవరు కోటేస్తారు ఏం కథ. మొదటేమో మేము బీజేపీ వాళ్ళకి ఎత్తాం, కాంగ్రెస్ వాళ్ళకి ఎత్తాం, బీఆర్ఎస్ వాళ్ళకి అంటారు. కానీ మళ్ళీ ముచ్చట చూస్తే మాత్రం వేరేటోలో పడుతుంది. ఆయనతో ఓట్లు వేసి గెలిచినాక రిజల్ట్ వేరే అవుతుంది. అయితే ఆ ముచ్చట్లనే మరి ఇలా ఈ లోక్సభ ఎన్నికల భాగంలోనే చేవెళ్ళ నియోజకవర్గంలో అసలు ఏ పార్టీ ముందున్నది, ఏ పార్టీకి ఏ ప్రజలు ఎక్కువ మద్దతు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, అసలు వాళ్ళు ఏమంటారు, అవన్నీ ఎట్లుంటాయి ఏం కథ అని చెప్పేసి మన పొలగాలనే తీసుకుపోయి మరి మన మైకు పెట్టే వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేసినాం. మరి వాళ్ళు ఏమంటారో విందాం, దాని తర్వాత మనం ముచ్చటేందో మాట్లాడుకుందాం. రైట్, ముందేలా మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఇప్పుడు మన చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో మనకు ఇక్కడ 1 2 3 4 7 ఉన్నాయి అన్నట్టు. ఇది వచ్చేసి మహేశ్వరం నియోజకవర్గం, అలాగే రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరు ఇవన్నీ మనం తిరిగినా. అయితే ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటారు, మరి ఏ నాయకునికి మద్దతుగా ఉన్నారు, ఏంది ఏం కథ అనేది మనం చిన్నగా మంచి వివరించుకుంటూ మాట్లాడుకుందాం. రైట్, ఇప్పుడు లోక్సభ ఎన్నికల భాగంలోనే చేవెళ్ళ నియోజకవర్గం నుంచి చూసుకుంటే కనుక మనకు 3 పార్టీల నుంచి 3 లీడర్లు ఉన్నారు, ముగ్గురు. ఒకళ్ళు వచ్చేసి ఏమో ఇగో రంజిత్ రెడ్డి సారు, కొండ విశ్వేశ్వర రెడ్డి సారు, గట్లనే ఇగో కాసం జ్ఞానేశ్వర సార్. ఏదో అయినట్టు అనిపిస్తుంది. అరే ఆగురు ఒక్క నిమిషం, సారు పార్టీ మారింది కదా, రంజిత్ రెడ్డి సార్ చూసుకునే లేదు. అరే రైట్ చలో, ఇగో ఇప్పుడు కరెక్ట్గా ఉన్నది. ఇగో సారేమో కొండ విశ్వేశ్వర రెడ్డి సారు బీజేపీ పార్టీకి వెళ్ళి, మన కాసాని జ్ఞానేశ్వర సార్ ఏమో గులాబీ జెండా బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి, ఇటు చూస్తే ఇక ఇప్పుడు పార్టీ కనుమ మారింది కదా. ఈ సార్ రంజిత్ రెడ్డి సార్ ఏమో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడు అనుకుంటానా. రైట్, ఇక వీళ్ళేమో ముగ్గురు మనకు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నట్టు. మరి వీళ్ళకు ముగ్గురికి ఇటు బీజేపీ నుంచి చూసుకున్నా, బీఆర్ఎస్ నుంచి చూసుకున్నా, అలాగే కాంగ్రెస్ నుంచి చూసుకున్నా కూడా అక్కడ ప్రజలు, స్థానిక ప్రజలు కానీ లేకపోతే స్థానిక లీడర్లు కానీ లేకపోతే వివిధ నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్లు కానీ ఎవరికి ఎక్కువగా మద్దతుగా ఉన్నారు, సో వీళ్ళకి సోషల్ మీడియా కానీ లేకపోతే అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా వీళ్ళకి మద్దతు తెలుపుతున్నారు, ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు, చేవెళ్ళలో ఏ జెండా ఎగరబోతుంది అనేది కూడా మనం కొద్దిసేపట్లోనే మాట్లాడుకుంటూ వాళ్ళ అభిప్రాయం తెలుసుకుంటూ దాని గురించి చిన్నగా ఉన్నాయి లేని ముచ్చట్లని బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. అగో కాకేందో చెయ్యి పట్టుకునేదో తాగే సింబల్ పెట్టింది కదా, అగో కాక ముచ్చట ఏంది, కథ ఏందో తెలుసుకుందాం, చాలు చేసేద్దాం. మస్తు పారంలో పండాడు. టీఆర్ఎస్ ఉండి కూడా ఆమదాం లేదు, బూడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్. मोदी अकेले बोल के नहीं, पूरी टीम अच्छी है उनकी, उनको टीम का सहारा है. बीजेपी का थोड़ा बहुत अच्छा लग रहा है. కొండా విశ్వేశ్వర రెడ్డి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మన కాంగ్రెస్ కే వేస్తాం. భారతీయ जनता पार्टी जीतेगा. बीजेपी सर, बीजेपी. ठाकुर कांग्रेस, मैं कांग्रेस का आदमी है. बीजेपी గెలిస్తే కొంచెం బాగుంటుంది. కాంగ్రెసే వస్తుంది. నియోజకవర్గం ఏదైతే చేవెళ్ళ నియోజకవర్గం ఉన్నదో అందులో మనకు అసలు ఏంది, అటు బస్తీలలో చూసుకున్నా, మెయిన్ రోడ్డు చూసుకున్నా, లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలు చూసుకున్నా కానీ మా పొలాలను పబ్లిక్ గైడ్ల కోసం అని పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క తిరిగి చెప్తారు. అరే చెప్పుకుంటూ పోతే నాకే విచిత్రం అనిపించింది. అరే ఇటు చూస్తేనేమో కొంతమంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, అటు చూస్తేనేమో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఇటు చూసుకుంటేనేమో బీఆర్ఎస్ ఇక ఉన్నదా అన్నట్టు ఏదో చెప్పుకోవాలి. ఎందుకంటే ఇగో మనం ఏదో వాళ్ళ పార్టీ కోసం మాట్లాడుతున్నాను అది అని ఉన్న ముచ్చటని చెప్పుకోవాలి. కావాలంటే మీడియా చూడు, ఇక కాకేమో మాట్లాడుతాడు, ఫస్ట్ కాక గురించి ముచ్చట మాట్లాడదాం, తర్వాత బీజేపీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు ఏమన్నారు ఏం కథనే మొత్తం మాట్లాడుకుందాం మనం. ముందరైతే తాత ముచ్చట నూరు ఎంత బాగున్నా ఏది చేసినా ఇట్లా ఫోన్ చేసి వెళ్ళిపోయి బాబును ఆదుకోపోండి అని చెప్తాడు. ఆ బాబును ఆదుకోపోయి ఆ ఇంట్లోను అట్లా ఆదుకుంటాడు. మనకి ఏది ఉన్నా మనకి చేస్తాడు అన్న. ఒక నా ఇంటికాడికి రోడ్ లేదనుకో, రోడ్ వేపిస్తాడు. నా ఇంటికాడికి మూత కొట్టనిస్తా లేడా అన్న అంటే మూత కొట్టనిస్తాడు. అటువంటి పనులు చేస్తాడు. రైతుకు ఒక తన గెట్టు పంచాయతీ ఏంటంటే గెట్టు కాడికి పోతాడు, మంత్రం తోలుతాడు, తన పని పడితే హెలికాప్టర్ మీద వచ్చేస్తాడు అన్న. ఆయనంతా మంచి దేశంలో లేడు, ఏ పార్టీ లేడు, ఎవడు లేడు. నేను బీజేపీకే ఓటేస్తానా, బీజేపీకి ఓటేస్తాను. నా ప్రాణం పైన బీజేపీకే ఓటేస్తాను. నేను గెలిచినాక 12 ఏళ్ళకి వస్తానన్న ఇంటికా. మన ఊరద్దు కాడికి అందరికి నా శాతలేం కాడికి చేస్తానా నేను 12 ఏళ్ళకి వస్తా. రైట్, విన్నారు కదా కాక ముచ్చట.
అగో ఆడ ఎవరైతే బీజేపీ నుంచి వెళ్ళి కొండ విశ్వేశ్వరరెడ్డి సార్ ఉన్నారో అయితే ఇప్పుడు మామూలు రాజకీయ నాయకుల పబ్లిక్ బయటలో పోయినప్పుడు కానీ మామూలు జనాలు మనకు వచ్చే మాటలు మీరు వినే ఉంటారు. ఎట్లా అంటే మాకు ఈ పని చేయట్లేదు, అభివృద్ధి పనులు కావట్లేదు, లేకపోతే ఎలక్షన్లు వచ్చినప్పుడే దగ్గరకు వస్తున్నారు, దాని తర్వాత అసలు పట్టించుకుంటలేరు అనే మాటలు మనం ఎక్కువగానే వింటుంటాం. అయితే ఈ సందర్భంలో చూసుకుంటే కనుక ఇప్పుడు మా వాళ్ళు పబ్లిక్ బయటలో పోయినప్పుడు ముసలాయన ఏమంటాడు చూడరి, ఆయన పదవి ఉన్నా లేకపోయినా, ఆయన మంచిగా ఉన్నా లేకపోయినా, ఎట్లున్నా కూడా మాకు ఆపద ఉన్నదని తెలిస్తే ఒక స్థానిక ప్రజానాయకుని లెక్క మాకు ఎప్పుడు ఎల్లప్పుడూ అండగా ఉంటాడని చెప్పేసి ఆ తాత చెప్తా ఉన్నాడు. అయితే ఇప్పుడు బీజేపీ ముచ్చటినాం కదా, ఇంకొక ముచ్చట కూడా విన్నాం మనం. రైట్, ఇప్పుడు కాక ముచ్చట విన్నారు కదా, బీజేపీ గురించి ఎట్లా మాట్లాడాడు, ఏం కథ, బీజేపీ నుంచి నిలబడ్డ కొండ సార్ గురించి ఎట్లా మాట్లాడాడు. ఇప్పుడు ఈసారి బీఆర్ఎస్, నేను చెప్తాను కాక పక్క బీఆర్ఎస్. కాక నువ్వు మొదలుపెట్టు. కూడా ఒక రూపాయి ఆమ్దాని లేదు, బుడిలో ఉన్న భూములను అమ్ముకోడు కేసీఆర్ దొంగ వేస్తే బీజేపీ కన్నా పక్క, కాంగ్రెస్ కన్నా పక్క. దీనికైతే అయ్యా నేను కేసీఆర్ వచ్చిండంటే ఇండ్లు లేవు, మేము గరీబులము, ఇంటికాడ 3 ఎకరాల దళితులము, 3 ఎకరాల పొలం అని అది లేదు ఇది లేదు ఏదీ లేదు, అంతా కళ్ళబోలి మాటలు చెప్పిడు అప్పయ్య వీకి వెనుముఖములు అనాలి. ఆస్తులని తిన్నాడు దొంగ పేదలున్నాయి. ఊకో కాక ఏమో బాగా రంజమే ఉన్నట్టున్నావు. చెప్తా అంటే తిట్టుకుంటా పోయేటట్టే ఉన్నాడు కాక. చూసిన ఆరుల పబ్లిక్, అరే కేసీఆర్ కాక మీద ఎంత గర్వమే ఉన్నా, పెద్ద మనిషి 10 ఏళ్ళు మంచిగా చేసాను కదా, మంచి చెడు అయినా మనం అంటే అవుతుందా, ఆడ ఆల్రెడీ పెద్ద మనిషి చెప్పారు. ఇప్పుడు బీజేపీ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది. రైట్, చూసిల్లు కదా చేవెళ్ళ నియోజకవర్గంలో ప్రజలు వాళ్ళ ఓటును ఎవరికి వినియోగించుకుంటున్నారు, అలాగే ఏ ప్రజానాయకునికి మద్దతు ఉంటున్నారు అని చెప్పేసి క్లియర్ కట్గా మనం ఎవరిదాకా పడ్డ బయటలలో చూసే ఉంటాము. అయితే ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు మహేశ్వరం నుంచి కానీ లేకపోతే రాజేంద్రనగర్, శేర్లింగంపల్లి, చేవెళ్ళ. అయితే శేర్లింగంపల్లిను రాజేంద్రనగర్ నుంచి దాదాపుగా ఎక్కువ శాతం బీజేపీకే ఉన్నది అన్నట్టు. ఎందుకనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ చూడురి, రాజేంద్రనగర్లో అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి మన కాంగ్రెస్లో పార్టీలకు మారిపోయిండో కాక పేరు రంజిత్ రెడ్డి సారు. అయితే రంజిత్ రెడ్డి సారు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా గత ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు గెలిచినప్పుడు కానీ లేకపోతే ఆ సందర్భంలో కానీ ఎవరైతే చేవెళ్ళ నుంచి ఒక ప్రజలు ఉన్నారో వారికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు, అందుకని చెప్పేసి ప్రజలు కూడా అక్కడ అసంతృప్తి ఉన్నారని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చూడవచ్చు. అయితే ఇక్కడ తాండూరు దగ్గర చూసుకుంటే కనుక తాండూరు నియోజకవర్గంలో దాదాపు 35 గ్రామాలు ఉన్నాయి. ఈ 35 గ్రామాలలో దగ్గర ఏంది ఎటు చూసుకున్నా కూడా 20 గ్రామాలలో కాంగ్రెస్ ఉన్నది. అయితే మిగతా 10 గ్రామాలలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ఉన్నది. ఎందుకు అక్కడ కాంగ్రెస్ హవా ఉన్నదంటే అక్కడ రంజిత్ రెడ్డి సార్ పార్టీలకు వెళ్ళి చేంజ్ అయిందానా, లేకపోతే కాంగ్రెస్లోకి వచ్చిండని చెప్పేసి కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ అభివృద్ధి పనులు అయితే ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది. రేపొద్దున మా రంజిత్ రెడ్డి సార్ గెలిపించుకుంటే రేపొద్దున అభివృద్ధి పనులు అయితే, కానీ అక్కడ చూసుకుంటే ఎలాంటి అభివృద్ధి పనులు లేవు, ఇంతకు ముందు లేవు, ఇప్పుడు లేవు, రేపొద్దున జరుగుతామని చెప్పేసి కూడా ఎక్కువ శాతం ప్రజలు చెప్పడం జరిగింది. అయితే ఈ రకంగా చూసుకుంటే కనుక రేపు రాబోయే ఎన్నికల ఫలితాల్లో, లోక్సభ ఎన్నికల ఫలితాల్లో కానీ ఇటు చేవెళ్ళ నియోజకవర్గ ఫలితాల్లో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం బీజేపీ వచ్చే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనబడతాయి. అంటే ఇప్పుడు వాళ్ళ మనం చెప్పిందని కాదు, మనం చేసిన సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఎక్కువ అదే ఉంది. ఇక్కడ చూసుకుంటే శేర్లింగంపల్లి కానీ రాజేంద్రనగర్ కానీ ఇక్కడ తాండూరులో కానీ ఈ 3 ప్లేసులలో అయితే ఎక్కువ బీజేపీ అలాగే కాంగ్రెస్ హవా అయితే నడుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే కనుక ఆల్రెడీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నప్పుడే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే టికెట్ ఇచ్చిన తర్వాత ఈయన పార్టీ మారిండు. ఈ పార్టీ మారేసరికి అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే పెద్ద సీనియర్ నాయకులు ఉంటారో సో వాళ్ళు మళ్ళీ మంచి చెడు ఆలోచించే ఆ ప్లేస్లో కాసం జ్ఞానేశ్వర్ గారిని టికెట్ ఇచ్చి వారిని మళ్ళీ స్థానంలో నిలబెట్టడం జరిగింది. అయితే అక్కడ తెలంగాణ ఇప్పుడు ఎవరైతే చేవెళ్ళ ప్రజలు ఉంటారో వాళ్ళకి ఏంటంటే అరే అసలు మా ఏ పార్టీలో ఏ నాయకుడు ఉన్నారు, అసలు ఈ పార్టీల నుంచి రాజకీయ నాయకులు ఎందుకు పార్టీ మారుతున్నారు, ఈ లెక్కన చూసుకుంటే మరి అసలు మాకు అభివృద్ధి పనులు ఏం చేస్తారని చెప్పేసి చాలా వరకు చూసుకుంటే కనుక ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఒక కన్ఫ్యూజను, అంటే ఒక ఆలోచన లేని ఒక కన్ఫ్యూజన్ ఉన్నారు అన్నట్టు నా అక్కడ ఉన్న జనాలు. అయితే ఇటు ఎక్కువ శాతం చూసుకుంటే కనుక బీజేపీకి మాత్రం పక్కా మా బీజేపీకి మేము ఓటేస్తాము, పక్కా కొండసారి మాకు అండలాగుంటాడని చెప్పేసి చాలామంది ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం మాట్లాడుకోవాలి, ఎన్నికలు రాగానే కానీ ఇక్కడ ఎవరైతే చేవెళ్ళ నియోజక ప్రజలైనా లేకపోతే అక్కడ అక్షరాస్యత ఉన్నవారు కానీ అక్షరత లేనివారు కానీ వాళ్ళు పక్క వాళ్ళ ఓటును వినియోగించుకొని ఎవరైతే చేవెళ్ళ ప్రజలకి, ఎవరైతే చేవెళ్ళ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు చేస్తారో, ఎవరైతే చేవెళ్ళని ఆదుకుంటారో, ఇవాళ ఎన్నికలు వచ్చినాయని కాదు, రేపు ఎన్నికలు పోయినాయని కాదు, ఫలితాలు ఏ విధంగా వచ్చినా ఏ విధంగా ఎట్లా ఉన్నా కూడా ప్రజలను ఏ విధంగా ఆదుకుంటారు, వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారు అని చెప్పేసి చాలామంది ప్రజలు
ప్రజలు కోరుకుంటారు. అయితే ఆ విధంగానే వీళ్ళు కూడా ఓటర్లు కూడా ఆలోచించి ఒక పార్టీలో తిరుగుతున్నాము, లేకపోతే ఆ పార్టీలో ఒక రాజకీయ నాయకుడు మాకు పైసలు ఇచ్చిండు, లేకపోతే ఇంత దాయిపించుండు అనే ఉద్దేశంతో కాకుండా వారికి తప్పకుండా మీరు ఆలోచించి మీ యొక్క అమూల్యమైన ఓటును ఉపయోగించి వారిని ఎన్నుకునే ప్రయత్నం కూడా చేయాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ఆ విధంగానే మీరు ముందరికి వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే అయితే చెవులలో ఈ రకంగా ఉన్నది. ఇక మరి పబ్లిక్ అయితే ఇలా మన బయటలలో కానీ లేకపోతే మనతోటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఈ విధంగా చెప్పారు. కానీ రేపటి రోజున ఫలితాలలో ఈ రిజల్ట్ ఎట్లా వస్తుందనేది కూడా తెలియదు. చూద్దాం మరి ఆ లెక్కన ఎట్లా పోతుంది అనేది చెప్పేసి. సో మొత్తానికి అయితే చేవల నియోజకవర్గం అయితే ఇట్లున్నది. ఏదేమైనా ఇప్పటికీ ఓటర్లు జర జాగ్రత్త, వాళ్ళు ఎవరో ఇది చేస్తాలి అది చేస్తాలని కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి, మంచి అభివృద్ధి పనులు చేసుకోవాలి. అయితే మనం ఒక ముచ్చట యాద మర్చున్నాం. ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం మామూలు ఎన్నికల అనగానే ప్రచారం కూడా ఒకటి మొదలవుతాయి కదా. అది ప్రచారంలో కూడా మళ్ళీ 3 రకాలుగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రచారం ఎంత బాగా చేస్తేనే కదా ఎన్నికల ఫలితాలు కూడా అంత మంచిగా వస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే కాసం జ్ఞానేశ్వర్ కానీ లేకపోతే రంజిత్ రెడ్డి సార్ కానీ లేకపోతే కొండ సార్ కానీ ఈ ముగ్గురిట్లా ఎక్కువ ప్రచారం జరిగింది బీజేపీ పార్టీ అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? అరే ఎవరెవరో ప్రచారం చేస్తాడో చూసుడు కాదు, అక్కడ ఉన్న లీడర్లు ఎవరైతే పోటీ చేసే లీడర్లు ఉన్నారో చాలా వరకు ఇండ్లకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజల్ని కానీ లేకపోతే వారితో మాట్లాడి మాకు ఓటు వేయండి, ఓటేస్తే ఏమవుతుంది, ఓటు వేయకపోతే ఏమవుతుంది, పక్క పార్టీ వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని ఇలా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు హామీలు ఇస్తున్నారు, మాటలు ఇస్తున్నారు, కానీ రేపు పొద్దున వాళ్ళు ఏం చేయరు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ రకంగా చూసుకుంటే ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ మనకు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ जो कुछ देते हर एक समान है बोल के अंदर సమానమని మేము బియ్యం ఇచ్చినా కూడా బ్యాంక్ అకౌంట్ ఇచ్చినా బాత్రూమ్ ఇచ్చినా ఏమి ఇచ్చినా ఉత్తరప్రదేశ్ లో 40 లక్షల ఇండ్లు ఇచ్చిండ్రు, అవి 31% ముస్లింలకు ఇచ్చిండ్రు. ఉత్తరప్రదేశ్ లో ట్రాక్టర్ కొంటున్న దేనికన్నా 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్స్, అది 30 ముద్రా లోన్స్, అది 36% ముస్లింలకు ఇచ్చిండ్రు. మేము ఖిలాఫ్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని వాడుకుంటారు ఓటు బ్యాంక్గా, మేము మిమ్మల్ని ఆదుకుంటాం. కొంచెం చూడండి, కమలం పూక్ ఆలోచించండి. మేము ఇతరులకు కూడా చెప్పండి. మోడీ గారు మైండ్ చేయండి. భాయ్ సాబ్ ముసల్మాన్కి ఖిలాఫ్ నహీ హై. రైట్. ఇక చూసి కదా మామూలుగా బీజేపీ పార్టీ నుంచి ఈ మధ్యకాలంలో చూసుకుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదో మాట్లాడుకున్నామని కాదు, కానీ ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే బీజేపీ పార్టీ వాళ్ళు కానీ ఈ మధ్యకాలం ఎక్కువ జై శ్రీరామ్ అనడం కానీ లేకపోతే ఏదైతే అయోధ్య రామ మందిరం గురించి కూడా మాట్లాడేటప్పుడు కానీ అంటే చాలామంది ఏమనుకుంటున్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఆ పేరును వాడుకుంటున్నారు, ఎందుకు వాళ్ళు ఆ పేరును వాడుకొని మామూలుగా వాళ్ళ ఓటును కానీ లేకపోతే వాళ్ళ యొక్క పార్టీని జై కాంగ్రెస్ లేకపోతే జై బీఆర్ఎస్ లేకపోతే జై బీజేపీకి అనుకోవచ్చు కదా, ఎందుకు అట్లా అనుకుంటే వీళ్ళు జై శ్రీరామని ఎందుకు అంటున్నారు అంటే మతపరంగా కూడా ఈ పార్టీ ముందరికి వెళ్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ మతపరంగా ఏం లేదండి. వీళ్ళు పార్టీని నమ్ముకున్నారు. అంటే ఈ పార్టీ ఎవరైతే పెద్దవారు మన నరేంద్ర మోడీ గారు ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ వారి యొక్క అభివృద్ధి పనులు కానీ మతపరంగా కానీ కులపరంగా కానీ ఎలాంటి ఆలోచన లేకుండా దేశాన్ని ముందరు తీసుకోవాలనే ఆలోచనలు ఉన్నారో, అలాగే వారు పెద్దవారు ఎలాగైతే చేస్తున్నారో వాటి కింద ఉన్న ఎవరైతే మంత్రులు కానీ లేకపోతే రాష్ట్ర అధ్యక్షులు కూడా వాళ్ళు ఆ విధంగా వెళ్తున్నారు. అందుకే ఆ నినాదం చేస్తున్నారు తప్ప ఇందులో ఇంకొకటి లేదని చెప్పేసి నేను కాదు, చాలామంది నెటిజన్లు అంటున్నారు. అదే విషయం మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ నుంచి కొండసారి ప్రచారం ఈ విధంగా ఉన్నది. మామూలుగా మనకు కాంగ్రెస్ నుంచి కానీ లేకపోతే బీఆర్ఎస్ నుంచి కానీ వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రచారం అసలు ఇంకా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియా పరంగా చూసుకుంటే. సో ఈ రకంగా చూసుకుంటే కనుక వీళ్ళు అసలు రేపటి రోజున ఫలితాల్లో వీళ్ళకి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చే విధంగానైతే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు అర్థమైపోతుంది కూడా ఆల్రెడీ. ఎందుకంటే కొండ విశ్వేశ్వరరెడ్డి సారు తన ప్రచారం చేయడమే కాకుండా పక్క పార్టీ వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అయింది, అయినప్పటికీ మీకు ఎలాంటి అభివృద్ధి పనులు అయినాయని చెప్పేసి సార్ అడిగి వాటి గురించి చెప్పి తన ఓటుకు వారికి ఎలా ఓటేయాలని చెప్పేసి అవగాహన ఇచ్చి కూడా ఓటు అడగడం అయితే జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థులు ఎవరైతే బరిలో ఉన్న అభ్యర్థులు వాళ్ళకు తెలిసిన విధంగా ఓటర్ల కలిగి వెళ్ళడం అలాగే వారిని ఓటు అడగడం కూడా జరుగుతుంది. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తానికైతే చేవెళ్ళ నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరబోతుందని చెప్పేసి చాలామంది నెటిజన్లు వీళ్ళు అంటున్నారు. సో చూడాలి రేపటి రోజున ఫలితాలు ఈ పబ్లిక్ బైట్స్ కానీ లేకపోతే ప్రజల నుంచి వచ్చిన ఏదైతే ఈ మాటలు కానీ ఇది ఏ విధంగా ముందరికి వెళ్తావో చూడాలి. రైట్. ఇవాళ ముచ్చట అయితే ఇదే. రేపటి ముచ్చట్ల మళ్ళొక నియోజకవర్గం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. గప్పటిదాకా చూస్తూనే ఉండాలి మన పూర్వలోకాలు. రైట్.